ఓ యువ నటి స్నేహితురాల్ని నమ్మించి ఏకంగా కిలో బంగారం కొట్టేసిన ఘటన షాకింగ్గా మారింది. ఆన్లైన్లో పరిచయం పెంచుకొని, స్నేహం పేరిట చేరువై, స్నేహితురాలి ఇంట్లో బంగారంపై కన్నేసిన సినీ నటి బెడ్రూమ్లోని కబోర్డ్లో భద్రపరిచిన బంగారాన్ని విడతల వారీగా మాయం చేసింది. కొద్ది రోజుల తర్వాత చోరీ విషయం గుర్తించిన స్నేహితురాలి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో నటి సౌమ్య శెట్టి బండారం బయటపడింది. దీనితో ఆమెకు అరెస్టు చేసి రిమాండర్కు తరలించారు. దీనికి సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే, విశాఖపట్నంలోని దొండపర్తి ప్రాంతంలోని బాలాజీ రెసిడెన్సీలో ఉంటున్న జనపాల ప్రసాద్ ఉద్యోగ విరమణ చేశారు. ఆయన కుమార్తె మౌనిక 2016లో బీటెక్ చదువుతుండగా యూట్యూబ్ రీల్స్, షార్ట్ ఫిల్మ్స్లో నటించే వెంకటాపురానికి చెందిన సౌమ్యతో పరిచయమైంది. మౌనికకు మోడలింగ్పై ఆసక్తి ఉండడంతో ఇద్దరు కలిసి షార్ట్ ఫిల్మ్లో నటించారు. తర్వాత మౌనికకు వివాహం చేయడంతో ఇద్దరి మధ్య స్నేహం తెగిపోయింది. సౌమ్య కూడా ప్రేమ వివాహం చేసుకుంది. ఇటీవల మౌనికకు పాప పుట్టడంతో ఇన్స్టాగ్రామ్లో ఫోటోని పోస్ట్ చేసింది. సౌమ్య శెట్టి ఆ పోస్ట్ను చూసి కామెంట్ పెట్టింది. దీంతో ఇద్దరి మధ్య మళ్లీ స్నేహం చిగురించింది. దొండపర్తిలోని పుట్టింట్లో ఉంటున్నానని మౌనిక చెప్పింది. సౌమ్య శెట్టి కూడా తాను ఇటీవలే కొన్ని సినిమాల్లో నటించానని, మరికొన్ని షార్ట్ ఫిల్మ్లో నటిస్తున్నానని చెప్పింది. ఈ క్రమంలో సౌమ్య మౌనిక ఇంటికి వెళ్లి వచ్చింది. అయితే బంధువుల ఇంట్లో శుభకార్యం ఉండడంతో మౌనికతో పాటు ఆమె తల్లిదండ్రులు బంగారు ఆభరణాల కోసం కబోర్డు తెరిచారు. ఆభరణాలు కనిపించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి వివరాలు సేకరించారు. తరచూ ఇంటికి వచ్చి వెళ్లిన వారిలో సౌమ్య శెట్టి ఉన్నట్టు చెప్పడంతో పాటు ఆమె పలుమార్లు వాష్రూమ్కి వెళుతానంటూ మాస్టర్ బెడ్రూమ్లోకి వెళ్లి డోర్ వేసుకునేదని చెప్పారు. దీంతో పోలీసులకు ఆమెపై అనుమానం వచ్చింది. ఆమె బ్యాంకు ఖాతాల వివరాలను సేకరించి లావాదేవీలను పరిశీలించారు. ఫిబ్రవరి 6న విశాఖలోని లలిత జ్యువెలరీలో 10 లక్షల విలువైన పాత బంగారం విక్రయించి కొత్త నగలు తీసుకున్నట్టు గుర్తించారు. అలాగే కురూపం మార్కెట్లోని 2 బంగారం దుకాణాల వద్ద పాత బంగారం విక్రయించి ఆ డబ్బును ఏటీఎం ద్వారా తన ఖాతాలోకి డిపాజిట్ చేసుకున్నట్టు గుర్తించారు. దీంతో సౌమ్య శెట్టిని అదుపులోకి తీసుకుని విచారించగా మొదట తనకేమీ తెలియదని చెప్పింది. పోలీసులు ఆమె లావాదేవీలను బయటపెట్టడంతో నేరాన్ని అంగీకరించింది. బంగారం విక్రయించిన డబ్బులో 4 లక్షలు ఖర్చు పెట్టి గోవాలో ఎంజాయ్ చేశానని, మరో 2 లక్షల క్రెడిట్ కార్డు అప్పులు కట్టానని, 1.5 లక్షలతో కార్కు మరమ్మతులు చేయించానని తెలిపింది. స్నేహితురాలి ఇంట్లో విడతల వారీగా కేజీ బంగారాన్ని సౌమ్య శెట్టి చోరీ చేసింది. బండారం బయటపడడంతో ఇప్పుడు జైల్లో ఊడలు లెక్క పెడుతుంది.